Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన MyV3 Ads. ఈరోజు మన వీడియోలో చాలామంది మన MyV3 Ads గురించి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. ఇది మోసం చేసిన కంపెనీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నామన్నమాట. వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? మన MyV3 Ads కంపెనీ ఏర్పడినదే, ప్రారంభించినదే ప్రజలను మోసం చేయడానికి అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో చాలా రకాల యాప్స్ ఉన్నాయి. అందులో ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ లోన్స్ ఇచ్చే యాప్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ప్రస్తుతం మనకు లోన్ కావాలి అని అంటే ఆ యాప్స్ యొక్క ఓనర్స్ ఎవరని మీకు తెలుసా? ఏ యాప్ అయినా కానీ చూడండి ఫ్రెండ్స్, యాప్ యొక్క ఓనర్ మీకు తెలుసా? ఇన్ఫ్యాక్ట్ అరవింద్ స్వామి యాక్టర్ ఉన్నారు కదా, ఆయన ఒక యాప్ను డెవలప్ చేస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ. మీరు అరవింద్ స్వామి యాక్టర్గా తెలుసు, కానీ ఆయన పెట్టుకున్న యాప్ ఎవరికైనా తెలుసా అంటే ఎవరికీ తెలియదు. ఇలా చాలా రకాలైన లోన్స్ యాప్ ఉన్నాయి, కానీ ఓనర్స్ మనకు ఎవరనేది తెలియదు ఫ్రెండ్స్. గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ ఉన్నాయి, కానీ ఆ యాప్స్ యొక్క ఓనర్స్ అనేది మనకు తెలియవు. 99% మనకు తెలియకుండానే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి జంగల్ రమ్మీ అనేది రమ్మీ ఆట ఆడుకునే ఒక యాప్. ఈ ప్లే యాప్ అనమాట. ఈ యాప్ గురించి అంతా కాంట్రవర్సీగా వచ్చింది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ యాప్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి యాక్టర్ శరత్ కుమార్ను కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఆయనకు ఈ యాప్ యొక్క ఓనర్ ఎవరు అనేది తెలియదంట. ఆయన ఈ యాప్ ఏజెన్సీ ద్వారా మాత్రమే ఆయన యాడ్ను చేయడం జరిగింది అన్నారు. ఇలా గూగుల్ ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. ఓనర్స్ ఎవరు అనేది 99.9% ఎవరికి తెలియవు. అదే కాకుండా యాడ్ ఏజెన్సీకి కూడా ఈ యాప్ ఓనర్ ఎవరు అన్న విషయం కూడా ఆయనకు కూడా తెలియదంట. అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓనర్స్. ఎందుకు అనంటే అటువంటి యాప్స్ అన్నీ పర్మనెంట్గా ఉండేవి కాదు. కొన్ని రోజుల వరకు రన్ చేసి తర్వాత క్లోజ్ అయ్యే విషయం అయితే ఓనర్స్ జాగ్రత్తగా వాళ్ళ పేర్లు బయటపడకుండా జాగ్రత్త పడతారు. ఇక మన MyV3 Ads విషయానికి వస్తే ఫ్రెండ్స్, ప్రజలను మోసం చేయడానికి వచ్చిన ఓనరే అయితే ఆయన ఫేస్ చూపించి ఫస్ట్ యాడ్లోనే జాయిన్ అయిన వెంటనే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మీకు వెల్కమ్ వీడియో అనేది వస్తుంది. అందులో ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు అని అంటే మన MyV3 Ads ఎండి గారైన శక్తి ఆనందం గారే ఫస్ట్గా ఆయన మొహం చూపించి మాట్లాడతారు, విషయాలను తెలియజేస్తారు, మన ప్లాన్స్ గురించి అన్నీ తెలియజేస్తారు. డైరెక్ట్గా ఆయన మన యాప్లో కూర్చొని మాట్లాడతారు. అంత వివరాలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మన కంపెనీలోని ప్లాన్స్ గురించి మొత్తం తెలియజేస్తారు. మొహం చూపించి డైరెక్ట్గా మాట్లాడతారు. ఇలా వేరే యాప్స్ ఎక్కడా ఇంత ఎక్స్ప్లెనేషన్గా, ఇంత నేనే ఫౌండరు, నేనే యాప్, నాదే ఇది కంపెనీ అన్నట్టుగా ఈ విధంగా ప్లాన్స్ చేయండి, ఈ విధంగా మన కంపెనీని రన్ చేస్తున్నాము అనే విషయాలన్నీ తెలియజేస్తారు. ఆయన డైరెక్ట్గా మాట్లాడతారు. సపోజ్ మన కంపెనీ పారిపోయి, అంటే డబ్బులు తీసుకొని పారిపోయే వ్యక్తే అయితే మన ఎండి గారు అలా అయితే ఎందుకు డైరెక్ట్గా ఫస్ట్ ఆయన మొహం చూపించడం అవసరం ఏముంది? ఆయన ఓనరు అని ఊరికే వాయిస్తో చెప్పి ఆయన వేరే ఇలాంటి పరిస్థితుల్లో తన మొత్తం డబ్బులు, మన కంపెనీలోని ఉన్న డబ్బులంతా మూట కట్టుకొని ఆయన వెళ్ళిపోయినా ఎవరు పట్టుకునేకి చేత కాదు. ఆయన ఎవరన్న విషయమే మనకు తెలియదు. కాబట్టి మనం ఆయన్ని తెలుసుకోవడానికి కూడా మనకు తెలియదు. ఆయన ఫేసు తెలియదు, ఆయన ఎవరన్న విషయము తెలియదు. మన ప్రక్కన నడుస్తున్నా కూడా మనం గమనించలేము, ఆయన తెలుసుకోలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డైరెక్ట్గా ఎందుకు మాట్లాడతారు? కానీ మన ఎండి గారు ఎన్నోసార్లు మన MyV3 Ads కంపెనీ నా బిజినెస్, ఇది నా జీవితం అని చెప్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా కంపెనీ కోసం ఏమైనా చేస్తానో దానికి నిదర్శనం సరెండర్ అవ్వడం అని కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇలా సరెండర్ అవ్వకుండా ఆయన కంపెనీని మూసివేసి ఎప్పుడో ఎవరికి తెలియకుండా పారిపోయి ఉండొచ్చు కదా. అలా ఎందుకు చెయ్యలేదు? ధైర్యంగా సరెండర్ అయ్యి నన్ను విచారించండి, అన్ని విషయాలు నేను తెలుపుతాను, నా కంపెనీని సక్రమంగా నేను నడపాలా అనుకుంటున్నాను కాబట్టే నేను సరెండర్ అయ్యాను అని అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఆంబే అనేది ఒక పెద్ద కంపెనీ. ఆంబే అందరికీ తెలుసు. దాదాపు అది ఒక ఎంఎల్ఎం కంపెనీ అని చాలామందికి తెలుసు. ఈ కంపెనీ యొక్క ఆంబే కంపెనీ యొక్క ఓనర్ ఎవరు అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. అయితే గూగుల్లోని యాప్ అది రీసైకిల్ బిజినెస్ అనమాట. ఓకే,
అంత పెద్ద కంపెనీ యొక్క ఓనరే ఎవ్వరికీ తెలియదు. కానీ మన MyV3 Ads యాప్ గురించి వాళ్ళ డౌన్లైన్స్ ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి గురించి అడిగారంట. కొంతమంది అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, సూపర్ MyV3 Ads కంపెనీ చాలా సూపర్. MyV3లో ఎంబలం మార్కెటింగు మరియు టెక్నాలజీను రెండు మిక్స్ చేస్తే అలా ఉద్భవించిన కంపెనీ MyV3 Adsను కంపెనీ సూపర్ ఒక షార్ట్ టైంలో ఒక హై గ్రోత్ను చేసి చూపించారు. ఆయన చాలా బాగా సూపర్గా బిజినెస్ను రూపొందించినారు అని అంటూ ఉన్నారట. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బాగా నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకు ఈ విషయం చాలా తెలుసు అనమాట. అంటే వాళ్ళకి నెట్వర్క్లో వాళ్ళు వర్క్ చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వారికి MyV3 Ads గురించి తెలిసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే మన MyV3 Ads ఎంత గొప్పది అని తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో మనం చెప్పేది ఏంటి అని అంటే ఫ్రెండ్స్, మోసం చేసే కంపెనీ అయితే మొహం చూపించరు, సరేనా? మొహం చూపించరు, వాళ్ళు దాక్కుంటారు. నిజాయితీగా కంపెనీని నేను మళ్ళీ నడపాలి, కంటిన్యూగా ఇదే నా జీవితం, ఇదే నా కంపెనీ అని తప్పకుండా రన్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ధైర్యంగా ముందుకొచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది నా కంపెనీ, ఇది నా జీవితం అని ప్రతిసారి అంటూ ఉన్నారు మన ఎండి గారు. పోలీసులు కానీ ఈఓడబ్ల్యూ వారు కానీ మోసం చేసే కంపెనీ అని తెలుసుకున్న వెంటనే మొత్తం డబ్బులు మూట కట్టుకొని పోయి ఉండొచ్చు కదా. ఆయన అలా ఎందుకు చెయ్యలేదు? ఆయన మన కంపెనీని లైఫ్ లాంగ్ నడపాలి అనుకున్నారు. 2026వ సంవత్సరంలో నంబర్ 1గా నిరూపించాలి అనుకున్నారు. ఆయన ఎలాంటి మనస్తత్వమో ఇంకొక విషయము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే డిండికల్ ప్రక్కన వారాహి అమ్మను వారి గుడి చాలా పెద్ద గుడి ఉందంట. ఆ గుడి వీరిదే అనమాట. వీరే ఆ గుడిని నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కంపెనీ ఎండి గారు శక్తి ఆనందం గారు మరియు ఎండి మన MyV3 Adsకి సంబంధించిన డైరెక్టర్లు ఇతర వాళ్ళు అందరూ ఆ కంపెనీలోని వర్కర్స్ చాలామంది ఈ గుడికి 15 రోజులకు ఒకసారి పంచమి రోజున వస్తూ ఉంటారంట. పంచమి ఎప్పుడు 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది కదా. అలా పంచమి రోజున ఈ గుడికి తప్పకుండా MyV3 Ads వాళ్ళందరూ వస్తారంట. అక్కడ ప్రజలు చాలా పెద్ద ఎత్తున జరిపిస్తూ ఉంటారు. పూజలు అన్నీ చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అయితే మన ఎండి గారు మాత్రం ఆ పూజల్లో అంతా కలుసుకోవడానికి వెళ్ళరు. మిగిలిన వాళ్ళందరూ అక్కడ పూజలు అన్నీ ఏమేమి చేయాలో అదంతా చేస్తూ ఉంటారు. కానీ మన ఎండి గారు వచ్చిన వారికి కరెక్ట్గా సదుపాయాలు చేయాలన్న ఉద్దేశంతో వంటగదిలో కానీ అన్ని సదుపాయాలను చేస్తూ ఇంకా ఎక్కువగా అప్లాలు వేయించడం అంట, వంట సామాగ్రిలు అన్నీ సహాయం చేయడము, వడ్డించడంలో అందరికీ సహాయం చేస్తూ అన్ని కార్యక్రమాలలో ఆయన పాల్గొంటూ ఉంటారంట. అంటే ఆయన ఒక పెద్ద మనిషి, ఒక కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ ఎండి గారు కూర్చొని అన్ని సదుపాయాలు తన దగ్గరికి వస్తాయి. కావాలి అనుకుంటే తనకి అందరూ సదుపాయాలు చెయ్యాలి. కానీ అలా కాకుండా ఈయననే అందరికీ అన్ని కార్యాలు చేస్తూ ఉంటారంట. అంటే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒక సామాన్య మానవునిలాగా అందరితో పాటు కలిసిపోయి అన్ని వ్యవహారాలను తానే స్వయంగా పనిచేయచ్చు కలిసిపోయే వ్యక్తి అని తెలియజేస్తుంది. మన ఎండి గారి వ్యక్తిత్వం ఒక సింపుల్ అని అందరికీ తెలుసు. ఈయన ఎక్కడ ఉంటారు? కోయంబత్తూరులో ఉన్నారని తెలుసు. ఆయన ఇల్లు అడ్రస్లు అందరికీ తెలుసు. ఆయన ఎక్కడున్నారని. ఆయన దాక్కుని ఉండే మనిషే కానే కాదు. వేరే యాప్లో ఆయన అడ్రస్లు తెలియవు, ఓనర్స్ ఎక్కడుంటారని కూడా తెలియదు. కానీ మన ఎండి గారు ఎక్కడ ఉన్నారు, అడ్రస్లు తెలుసు. ఆఫీసర్స్ ఇంతమంది, ఇన్ని ఆఫీసర్స్ అన్నీ డైరెక్ట్గా వచ్చి ఆయనే ఓపెన్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అన్నిట్లోనూ పాల్గొంటూ ఉంటారు. ఇలా పారిపోయే మనిషి అయితే దాక్కుంటారు. కానీ ఇలా డైరెక్ట్గా వచ్చి అందరి సమూహంలో సమావేశాల్లో పాల్గొనే మనిషి కాదు. సో భయపడనక్కర్లేదు ఫ్రెండ్స్. మన కోసమే, మనతో పాటే మన ఎండి గారు ఉన్నారు. దయచేసి మన కంపెనీని, మన ఎండి గారిని నమ్మండి. ఈ విషయం ఈ వీడియోలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాను, నా వంతుగా తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.